దేవోభవ. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జగన్మాత. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరీ. నీ పదపద్మదర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చును. నీ పదపద్మదర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తిరాల్చునో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1195వ భాగానికి, స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 95వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సృష్టి రహస్యం తెలుసుకోవాలి అనే తపన ఆత్మాన్వేషణకి దారి చూపిస్తాం. ఆత్మాన్వేషణ ఆత్మను దర్శింపజేస్తుంది. ఆత్మదర్శనం అయితే అన్నీ అయినట్టు. అవిజ్ఞాతం విజ్ఞాతం అమతం మతం ఏన అశ్రుతం శృతం భవతి. ఇంకా తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదు, చూడవలసిందంటూ ఏమీ ఉండదు. ఆత్మా వా అరే ద్రష్టవ్యో మంతవ్యో శ్రోతవ్య అని యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయీ దేవితో అన్నట్టుగా ఆత్మ మాత్రమే దర్శించదగింది, వినదగింది, చూడదగింది, మననం చేయదగింది. ఆత్మసాక్షాత్కారానికి ముందు జీవుని తపన ఎలా ఉంటుంది? మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి. ఊరికే ఏదో విశ్రాంతి కోసం పడుకున్నా మనం ఆలోచించాల్సింది లౌకిక విషయాలు కావు, కుటుంబ విషయాలు కావు. ఎందుకంటే కుటుంబ విషయాలన్నా లౌకిక విషయాలన్నా ఒకటే. కుటుంబం సంక్షిప్తం, లౌకికం విస్తృతం, అంతకంటే ఉంది. మన కుటుంబాలన్నీ కలిపితేనే కదా లోకం. కుటుంబ సమస్యల గురించి ఆలోచించినా, లోకం సమస్యల గురించి ఆలోచించినా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఇది తెమిలే వ్యవహారం కాదు. ఒకటైన తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. మంచిది, ఇది అయిపోయింది అనడానికి ఏం లేదు ఇక్కడ. అందుకని ఊరికే అమ్మయ్య ఈవేళ బాగున్నాం అనుకోవడం, మళ్ళీ రేపు పొద్దున ఏమవుతుందో అనుకోవడం, ఈ కంగారు పడ్డం కంటే అసలు ఏమిటిది, నేనెవరు, ఈ సృష్టి ఏమిటి, ఈ జీవుడెవరు, దేవుడెవరు? వేదములు, శాస్త్రములు, పురాణములు అలా అట్టిపెట్టండి. పోనీ ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి. మతం ఏదో ఒక మతం పేరు మీద దేవుణ్ణి నమ్మేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ నమ్మని వాళ్ళు ఎక్కువ లేరుగా. మరి 750 కోట్ల మంది మానవుల్లో మిగిలిన జీవరాశులని, 84 లక్షల జీవరాశులని, వాటిలో ఉండేటువంటి కోట్ల జీవుల్ని అన్నీ పక్కన పెట్టేసిన కేవలం మానవులనే తీసుకున్న 750 కోట్ల మంది మానవుల్లో 700 కోట్ల పైగా జనాభా దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళే కదా. అంత గాఢంగా అన్నిటికీ పరిష్కారంగా దైవము, దైవశక్తి అనే దాన్ని నమ్ముతున్నప్పుడు దాన్ని గురించి తెలుసుకోకపోతే జీవితం వృధాయే కదా. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రాణం పోయినా సరే సార్థకమైన జీవితం అని అనిపించుకుంటుంది కదా. ఎంతమందికి ఎంత చేసినా, ఎంతమంది గురించి ఎంత తాపత్రయపడినా, లోకంలో విషయాల గురించి ఎంత బాధపడినా, ఎంత మార్చే ప్రయత్నం చేసినా చివరికి మిగిలేది కుక్కతోకే అని అర్థమైపోయింది. మొత్తం చరిత్ర పరిణామక్రమం చదివితే అర్థమైపోతుంది. ఎంతమంది మహానుభావులు ఎంతగా ఈ ప్రపంచంలో స్వార్థాన్ని తగ్గించి నిస్వార్థాన్ని పెంచే ప్రయత్నం చేసినా మళ్ళీ స్వార్థం వైపుకే వెళ్ళింది. అంచేత రావాల్సింది వ్యక్తిగతమైన మార్పే. వ్యక్తిగతమైన మార్పులే ఎప్పటికైనా వ్యవస్థాగతమైన మార్పులకు దారితీస్తాయి. ఆ వ్యక్తుల శాతం కొంచెం పెరుగుతున్న కొద్దీ వ్యవస్థలో ఒక్కసారి వచ్చేస్తుంది మార్పు. వ్యక్తిలో మార్పు క్రమంగా వస్తూ ఉంటుంది, వ్యవస్థలో మార్పు ఒక్కసారి వస్తుంది. ఎందుకంటే వ్యక్తుల్లో మార్పు ఎక్కువైనప్పుడు ఆ వ్యక్తుల శాతం 30, 40, 50 అలా పెరుగుతున్నప్పుడు ఒక్కసారిగా 100 అయిపోతుంది. ఎందుకంటే అది సామూహిక శక్తి. ఆ సామూహిక శక్తే భగవంతుడు. సమిష్టిరీశ్వరః వ్యష్టిర్జీవః వేదాంతులు చెప్పిన మాటే. అందుకని మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, అమ్మా అది తెలియకపోతే ఇవన్నీ ఉపయోగం ఏమిటి తెలుసుకుని ఏం చేస్తాం? మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి. కరకంఠుడు, నల్లని కంఠం కలిగిన వాడు శివుడు. భగవంతుని యొక్క ప్రణాళికను తెలుసుకోవాలి. ఏమిటి సృష్టి, ఏమిటి సృష్టి అని ఎందుకు నా మనస్సు ఇంత తప్పిస్తోంది?
మరి దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దీనికి ముగింపు అప్పుడు ఈ అన్వేషణ కంటే నీ పదపద్మదర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తిరాల్చును. ఈ టకుటట్టమారములు అనడం ఎందుకంటే మాయా అని చెప్పడానికి. సరిగ్గా ప్రాస మాటికి మాటికైనా టకార ప్రాసతో మొదలైంది కాబట్టి కవికి అనిపించింది, అబ్బా టకుటట్టమారములు వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరిగ్గా టక్కులు టమారాలు అనేది ఇంద్రజాలానికి వాడతాం. అంచేది ఈ జగత్తు అనేటువంటి మాయాజాలాన్ని, ఈ మాయ నుంచి నన్ను ఎప్పుడు విడదీస్తుందో ముక్తి రాల్చును. ఎప్పుడైతే ఇది మాయా అని అర్థమవుతుందో ఇక నా నిబద్ధో నచోత్పత్తి నా నిబద్ధో నచ సాధక నా నిరోధో నచోత్పత్తి నన్నబద్ధో నచ సాధక నా ముముక్షుర్నవై ముక్తి ఇత్యేషా పరమార్థత అని వివేక చూడామణిలో శంకరాచార్య స్వామి చివరిలో చెప్పినట్టే అనిపిస్తుంది, అనుభూతికి వస్తుంది. నిజానికి సృష్టి జరగడం లేదు, దాని నుంచి విముక్తి అవసరమూ లేదు. ఇది ఒక మాయ కనిపిస్తుంది. సినిమాలో ఉన్నప్పుడు సినిమా అంతా నిజమే అనిపిస్తుంది, కళలో ఉన్నప్పుడు కళ అంతా నిజమే అనిపిస్తుంది. అర్థం చూసుకుంటుంటే ప్రతిబింబమే మనం అనిపిస్తుంది. బయటకు వచ్చాక తెలుస్తుంది అది ఊరికే బింబం అని, ప్రతిబింబం అని. దాన్ని బట్టే మనం ఏమిటో నిర్ధారణ చేసుకుంటాం. ఆ అద్దం చూసి అద్దంలో కనపడే ప్రతిబింబాన్ని బట్టి బింబాన్ని మనం నిర్ధారణ చేసుకుని సరి చేసుకున్నట్టే ఈ సృష్టిని చూసి మనం జీవుడు 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 అనుకునే భ్రమలో పడుతున్నాం. ఈ మాయని దీన్ని తీసేస్తే అసలు దేవుడు మనమే అని అర్థమైపోతుంది. ఇంకా సాధించవలసింది ఏమీ లేదు. న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ జనుస్మరన్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత నిండిమక. ఇంకా చేయవలసింది లేదు. న కుర్యాత్ న విజానీయాత్, కొత్తగా గ్రంథాలు చదివి తెలుసుకోవలసింది లేదు. ఎంతమంది గురువులు చెప్పినా ఇదే మాట, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరహ, అంతే. దేవుడే సత్యం, జగత్తు మిథ్య, జీవుడే దేవుడు. ఆ విషయం తెలుసుకో. ఎలా తెలుసుకుంటావో అనేక రకాల మార్గాలు ఉన్నాయి, ఏది నీకు ఇష్టమో చూసుకో. ఈ ప్రార్థన ఆ మార్గాల్లో నడిచేలా చేసి లక్ష్యానికి చేరువుగా చేస్తుంది. అందుకోసం మనం 4 భాగాల పాటు ఈ ప్రార్థనను కొనసాగించుకుందాం. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరి నీటకుటట్టమారములనెన్న నీ పదపద్మదర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తిరాల్చును. ఇక ఇప్పుడు మనం అశ్వధాటి స్తోత్రంలో 7వ శ్లోకంలో ప్రవేశిద్దాం. మన శరీరం పట్ల మనకి నిజమైన అవగాహన కలిగించే శ్లోకం ఇది. ఎనాటమీ ఒక మాటలో చెప్పాలంటే, న్యంకాకరేవ పుషికంకాళ రక్త పుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం శంకాశిల నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. బిందుపూర్వక కాకార ప్రాస. దీన్ని కకార ప్రాస అని కూడా అనడానికి వీలేదు, కాకార ప్రాసే. దీర్ఘ అచ్చుతో సహా అలాగే 12 సార్లు ప్రయోగించాడు. న్యంకా శంక అంటాం, టంకా అంటాం. న్యంకాకరే వపుషి. ఇక్కడ కవి కాళిదాసు తన మనస్సుకు తానే హెచ్చరిక చేసుకుంటున్నాడు. హే మనఘ, ఓ మనస్సా, న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం. త్వం కిం కామనామయసి, ఏముందని దీనికోసం ఎంత తాపత్రయపడిపోతున్నావు. న్యంకాకరే వపుషి, 2 సప్తమి విభక్తి ఏకవచన ప్రత్యయాలండి. వపుషి న్యంకాకరే అనే 2 కూడా. వపుహు వపుషి వపుముషి అని ఉంటుంది. న్యంకాకరమైనటువంటి శరీరమునందు అంటే తిరస్కరింపబడవలసిన శరీరం ఇది, అసహ్యించుకోవలసిన శరీరం ఇది. ఎందుకు అసహ్యించుకోవాలి? కంకాళ రక్తపుషి. ఇందులో ఏముందో ఓసారి ఆలోచించు. కంకాళం అంటే ఎముకల గూడు, రక్తం అంటే రక్తం. మొత్తం అంతా ఎముకలతోనూ రక్తంతోనూ నిండిపోయింది. ఇది క్షణం విరామం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. న్యంకాకరేవ పుషికంకాళ రక్త పుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం శంకాశిల నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం.
హృదయ ఓ మనస్సా, ఓ చిత్తమా, న్యంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే త్వం కిం కామనాం అయేసి. ఎందుకూరికే దీని గురించి ఇంకా తాపత్రయాన్ని పెంచుకుంటూ పోతున్నావు, కామాలను కోరికలను పెంచుకుని పోతున్నావు. కామాలు పెడుతున్నావే కానీ ఫుల్ స్టాప్ పెట్టట్లేదే. కామనామయసి అంటే చమత్కారం, అలాగే చమత్కారంగా అలా చెప్పుకోవచ్చు. కామాలు పెడుతూ పోతున్నావు, కోరికలు తీరుతూ ఉంటా. అమ్మయ్య ఇదైందా, ఇంకోటి ఇదైందా, ఇంకోటి ఇదైందా, ఇంకోటి. ఈ కామాలు ఎంతవరకు పెడతారో వాక్యంలో పూర్తి చొక్క పెట్టే వరకు పెడతారు. చొక్క పెట్టాక ఇంక కామాలు ఉండవు. అంచేది మన కామవాంఛలైనా అంతే, మన కోరికలైనా అంతే, ఏ కామమైనా అంతే. కామవాంఛ కాదు, ఏ కామమైనా అంతే. ఇక ఈ కామాలు పెట్టుకుంటూ పోతే ఇక లెక్కలేదు దీనికి. ఎంత సంపాదించినా సరే మనిషి ఏమనుకుంటాడంటే, ఎందుకెందుకు సంపాదిస్తే పక్కింటి వాడు చూడండి ఏమి సంపాదించుకుంటున్నా, రోజు టీవీలో కనపడుతున్నాడు, పేపర్లో కనపడుతున్నాడు, అంతా ఆయన గురించే చర్చ అని అదేదో అయ్యే ప్రయత్నం చేస్తాం. అందులో అనేక అక్రమాలు చేస్తాం. అప్పుడు ఇంకా బాగా వస్తుంది టీవీల్లోనూ పత్రికల్లోనూ వచ్చేవాళ్ళ పేర్లు గమనిస్తే అసలు గొప్ప పనులు చేసిన వాళ్ళకంటే వంకర పనులు చేసిన వాళ్ళ పేర్లే ఎక్కువగా ఉన్నాయి. అగ్రి గోల్డు, కనిష్క గోల్డు, మొత్తం ఇంకా రోల్డ్ గోల్డ్ అయ్యింది దీనికంటే అనిపిస్తుంది. ఇంకో నీరవ్ మోదీ, ఇంకో కఠారి అన్నీ అంతే. ఇంకా చోక్సీ, అక్రమాలు చేసిన వాళ్ళ పేర్లే ఎక్కువ వస్తున్నాయి. మరి పత్రికల్లో కనపడడం, టీవీల్లో కనపడడం గొప్ప విషయం అయితే వీళ్ళంతా గొప్పవాళ్ళేనా? అందుకే ప్రచారం ఉన్న మనుషుల వెంట ఎప్పుడూ పడకూడదు మనం. అది ముఖ్యంగా భావించొద్దు. పడద్దు అంటే వాళ్ళు ఏదో దుర్మార్గులని కాదు. ప్రచారంలో ఉండడం, 10 మందికి తెలవడం అనేది గొప్ప విషయం కాదు. ఆయన ఏం పని చేసి తెరిచాడు, ఏం పని చేయడం వల్ల తెరిచాడు, ఆ పని అంత గొప్పది. ఆ పనిని గురించి ఆలోచించాలి, వ్యక్తి గురించి కాదు. చాలామంది ముఖ్యంగా యువతరం పొరపాటు పడుతున్నది ఇక్కడే. ఫేమస్ అంటారు. ఏమిటి ఆ ఫేమస్ అంటే అర్థం ఏమిటి? ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. లోకంలో ప్రసిద్ధులు కావాలంటే చాలా ఉపాయాలు ఉన్నాయా. ఏనకేనాపి ఉపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. ఎలాగోలా అవ్వచ్చు. ఘటం భింద్యాత్, నడు రోడ్డు మీద ఒక్కసారి కొండ ఢామ్ అని బద్దలు కొడితే ఏమిటని అందరూ చూస్తారు. అబ్బో నువ్వు అందరికీ తెలిసావు, ఏమిటని అడుగుతారు. ఏమీ లేదంటే బద్దలు కొట్టానని చెప్పచ్చు. పటం ఛింద్యాత్, గుడ్డలు ఇప్పేసుకుని నుంచుంటే ఇంకా చూస్తారు, సెల్ఫీలు కూడా దిగుతారు. ఇంక వెంటనే 1,00,000 మందికి పంపిస్తారు. బాగా ప్రచారం అవుతాం. ఒక కనుసేక ద్వారా ప్రపంచం అంతా ప్రచారమైన వాళ్ళు లేరా? ఏమో ఇంతకంటే నీచత్వం ఏదైనా ఉందా? ప్రచారమే ముఖ్యం అనుకుంటే ఇది చాలు. కట్టలు గ్రంథాలు రాయవలసిన అవసరం లేదు, కన్ను కొడితే చాలు ప్రచారం అవుతాం. అంచేది ప్రచారం ఒకటే ముఖ్యం అనుకుంటే ఇంకే అయిపోయినట్టే, దిగజారిపోయినట్టే ప్రపంచం. ఇవాళ ఫేస్బుక్ పరిస్థితి ఏమైందో చూడండి. మొత్తం డిలీట్ చేయండి, ఫేస్బుక్ ఖాతాలని రద్దు చేయండి అని చెబుతున్నారు. మొత్తం ఫేస్బుక్ సంస్థ కారణంగా, ఫేస్బుక్ల కారణంగా మొత్తం చైనా వాళ్ళకి, భారతీయులకు సంబంధించిన 5 కోట్ల మంది సమాచారం వెళ్ళిపోయింది. 5 కోట్ల మంది అంటే ప్రతి 20 మందిలో ఒక్కడి సమాచారం వాడి దగ్గర ఉంది. అందులో సైనికులు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, పార్లమెంటు సభ్యులు ఉండొచ్చు, ఎవరివైనా ఉండొచ్చు. ఈ మన ఫేస్బుక్ల వల్ల మన ఫేస్ ఎంత బుక్ అయిపోయిందో, మొత్తం దేశమాత ఫేసే బుక్ అయిపోయింది. వేళ ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది ఈ ఫేస్బుక్ సంక్షోభాన్ని. పెట్టినవాడు 1000 కోట్లు సంపాదించాడు, వారెవరికో దానం ఇచ్చాడు, వాళ్ళ అమ్మాయికి ఏదో పేరెట్టాడు, వాళ్ళ అమ్మాయి మీద దాన ధర్మాల సంస్థలన్నీ పెట్టాడు. ఇదంతా ఏమిటో అర్థమైపోతుంది. సక్రమంగానే సంపాదించినా సరే, సక్రమంగానే ఖర్చు పెట్టినా సరే, ఎక్కువ డబ్బు సంపాదించడం దుర్మార్గానికే దారితీస్తుంది, తలనొప్పిని తెచ్చిపెడుతుంది, అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మన పురాణాల్లో శమంతకమణి కథ అటువంటిది. మా గురువర్యులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఈ మధ్య ఇదే ఇతివృత్తంతో శమంతకమణి అని అద్భుతమైన పద్యకావ్యం రాశారు. పుస్తకాల కేంద్రాల్లో దొరుకుతుంది, కొనుక్కోండి. శమంతకమణి ఏదో సత్రాజిత్తు, సత్యభామ, శమంతకమణి ఆ కథనే తీసుకున్నారు. అన్ని పురాణాల్లోనూ దాని ఆధారాలు ఏమున్నాయో చూసి చక్కగా మంచి కథను తయారు చేసి మంచి పద్యకావ్యంగా రాశారు. పద్యాలు ఎవరైనా అర్థం కావు అనుకున్న వాళ్ళకి చివరి శుభ్రంగా కథా సంగ్రహం పేరు మీద 60 పేజీల కథా సంగ్రహం ఇచ్చారు. అది ఓ నవల చదువుకున్నట్టు అదేనా చదువుకోవచ్చు, జీవితాలు బాగుపడతాయి. అందులో మొట్టమొదట్లో ఆయన చెప్పింది ఒకటే మాట: సక్రమంగానే సంపాదించినా సరే, సక్రమంగానే ఖర్చు పెట్టినా సరే, అధికమైన సంపద అనేది మనిషిని నాశనం చేసేస్తుంది, ఆపదలు కొనిదిస్తుంది. ఆ శమంతకమణి కారణంగానే సత్రాజిత్తు ప్రాణాలు పోయాయి, వాడి తమ్ముడు ప్రాణాలు పోయాయి. చివరికి శ్రీకృష్ణుడిని, సత్రాజిత్తుని ఇంకొకళ్ళు అనుమానించడం కాదు, కథ చదివితే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడిని స్వయంగా బలరాముడు కూడా అనుమానించాడు. ఎందుకంటే శమంతకమణి మాయం అవ్వడం అనేది ఒకసారి మాత్రమే జరగలేదు, 2 సార్లు జరిగింది.
ఒకసారి మాయమైనప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుడి దగ్గర ఉంటే వెళ్ళి ఆయన్ని యుద్ధంలో ఓడించి పట్టుకొచ్చాడు. తర్వాత జాంబవతి సత్యభామల్ని పెళ్లి చేసుకున్నాడు. అది వేరే విషయం. తర్వాత మళ్ళీ అక్రూరుడు శతధన్వుడు అనేటువంటి ఇద్దరు మిత్రులు మొత్తం వాళ్ళు అనేక రకాలుగా కక్ష కట్టి దీనికోసం ప్రయత్నం చేసి ఆ మణిని ఎత్తుకుపోయారు. శతధన్వుడిని చంపేశారు. సత్రాజిత్తుని చంపేశారు. మా నాన్నను బలవంతంగా చంపేశారు. రెండోసారి దీనికోసం ఏమిటిది అని సత్యభామ ఏడుస్తూ ఉంటే ఆవిడ ఏడుపు చూడలేక శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఆ శతధనువుడు అక్రూరుడు కలిసి చేశారు ఈ పని. అక్రూరుడు మనం అనుకుంటున్నంత మంచివాడు కాదు, భక్తుడైతే కావచ్చు, కానీ భక్తులందరూ మంచివాడు కాదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తి నటన. చాలామంది మంచితనానికి మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం భక్తిని బాగా నటిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. భక్తి నటన. భక్తి ఉన్నంత మాత్రాన మంచివాడని కాదు. మంచితనం వేరు, భక్తి వేరు. ఆధ్యాత్మికత వేరు, భక్తి వేరు. జ్ఞానం వేరు, భక్తి వేరు. ఆధ్యాత్మిక రంగంలో భక్తి అనేది చాలా చిన్న మాట, చివరి మెట్టులో ఉంటుంది. అది 5 పైసలు విలువ చేయదా భక్తి, జ్ఞానం లేకపోతే, మంచిదనం లేకపోతే. సత్ప్రవర్తనకి జ్ఞానానికి మనం విలువ చేయాలి, కానీ భక్తికి కాదు. అక్రూరుడు గొప్ప భక్తుడిగా ప్రచారం అయ్యాడు. అసలు పురాణాలు చెబితే అక్రూరుడు ఏమిటో అర్థమవుతుంది, ఎంత క్రూరుడో కూడా అర్థమవుతుంది. అక్రూరుడు సత్యభామ స్వయంవరానికి వెళ్ళాడు. తనని పెళ్లి చేసుకోలేదు, శ్రీకృష్ణుని చేసుకోలేదని చేసుకున్నాడని కోపం కూడా వచ్చింది. సత్యభామ శ్రీకృష్ణుని వరించిందని కోపం పొందిన వాళ్ళలో శతధనువుడు ఒకడు, అక్రూరుడు ఒకడు. వీళ్ళిద్దరే వెలిసి వెళ్ళి సత్రాజిత్తుని వేసేసింది. ఇది భక్తుల నిజ మనస్తత్వాలు ఇలా ఉంటాయి. మనం అక్రూర వరద అనగానే సరిపోలేదు. ఇక్కడ అసలు చరిత్రలు చాలామందికి తెలియవు, ఏదో మాయలో పడిపోతూ ఉంటారు అంతే. ఇంకా భక్తి మనకి తాళాలు ఇచ్చుకుంటే చాలు, చెప్పలేస్తే చాలు. ఇంకా బాబాయ్ అని తెల్లవారులు భజన చేస్తూనే ఉంటాడని చేస్తాడు జనాన్ని మోసం చేయడానికి. తర్వాత ఒక కంపెనీ పెట్టి మొత్తం మూసేస్తాడు. ఈ లోపు నామాలు బాగా పెడతాడు. అంతవరకు ఆయన నామాలు ఆయన మొహం మీద ఉంటాయి. ఇప్పుడు మన మొహం మీద ఉంటాయి. దాన్నే పంగనామాలు అంటారు. అంచేది భక్తుడైనంత మాత్రం నమ్మడానికి వీలేదు, భక్తిని పెట్టి గౌరవించాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞానం ఉందా, ఆయన ప్రవర్తన మంచిదేనా, ఆయన చేస్తున్న పనులు ఎటువంటివి, వాటి వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి, ఆయన పెట్టిన సంస్థలు ఎటువంటివి, అందులో పనులు ఎలా ఉన్నాయి, ఆ ఉద్యోగులను ఎలా చూసుకుంటున్నాడు, ఇవన్నీ చూడాల్సిందే. ఇవేవీ చూడం మనం. భక్తి అన్న మాట వినపడగానే 1,00,00,000 మంది వీళ్ళు దెబ్బడికి దండం పెడితే వాడిని అవతార పురుషుడు అంట. వాడే మొత్తం జనాన్ని ముంచేసేది. ఇలాంటి వాళ్ళని బాగా ప్రచారం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా అదే మాయలో పడతారు. అలా ఉంటేనే జనం గౌరవిస్తున్నారండి, అందుకని మనం కూడా అలాగే ఉందాం. వాళ్ళు కూడా నీతిగా ఉండేవాళ్ళు కూడా అవినీతి పరులు అయిపోతారు. అంచేత సమాజంలో ఎప్పుడు భక్తికి ప్రాధాన్యం పెరగనేయకూడదు, జ్ఞానానికి ప్రాధాన్యం పెరగాలి. భక్తి మార్గం అనేది జ్ఞాన మార్గం ముందు 100వ వంతు కూడా ఉండదు. భక్తి మార్గంలో మోసాలు ఉంటాయి, జ్ఞాన మార్గంలో మోసం ఉండదు. నీ అంతటి నువ్వు జ్ఞానాన్ని పొందమని చెబుతుంది శంకరాచార్య మార్గం. దేవుడికి దండం పెట్టి దేవుడు గుట్టు చుట్టూ తిరుగు, ముక్కోటి ఏకాదశి నాడు దండం పెట్టుకో, ఇదంతా వాడు మోసపోతాడు, జనము మోసపోతారు. క్షణం నవజీవన వేదానికి పునఃస్వాగతం. అందుకే ఎప్పుడు ప్రచారాన్ని బట్టి మోసపోకూడదు. ఫేమస్ అవ్వడం సమస్య కాదు, ప్రసిద్ధం అవ్వడం ఎలాగైనా అవ్వచ్చు. ప్రసిద్ధుడు కావడం కంటే సిద్ధుడు కావడం ముఖ్యం. ప్రసిద్ధులు చాలామంది ఉంటారు లోకంలో, సిద్ధులు ఎంతమంది ఉన్నారండి? ఓ శంకరాచార్య, ఓ రామకృష్ణ పరమహంస, ఓ రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సిద్ధుడు కావడం ముఖ్యం, ప్రసిద్ధుడు కావడం కంటే. ఈ జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ముందు మన శరీరాన్ని మనమే పరిశీలించుకోవాలి. ఇది ఞంకాకరే వపుషి కంకాళ రక్తపుషి, ఇది ఎముకల గూడు, దీని నిండా రక్తం తప్పితే ఏం లేదు. లలితా సహస్రంలో శాస్త్రీయ విధానంలో దాన్నే వర్ణించారు. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రకరణ వరదాది నిషేవిత. ఆ నామాలు చూడండి. మూలాధారంలో ఉందిట అమ్మవారు, అక్కడ ఎలా ఉందిట? అస్థి సంస్థిత, ఎముకలలో ఉందిట. ఎముకలలో ఉండడం ఏమిటి? పైగా ఎలా ఉందిట? పంచవక్త్ర, 5 ముఖాలతో ఉందిట. అంటే అర్థమేమిటి? ఈ మొత్తం శరీరం 5 ఎముకల కారణంగానే తయారైంది. ఎనాటమీ, శరీర నిర్మాణ శాస్త్రం చెబుతున్న మాట. ఈ శరీరంలో 5 ఎముకలే ప్రధానం. 5 ఎముకలతోనే శరీరం తయారైంది. మిగిలినవన్నీ ఏవో చిన్నవి పెద్దవి పక్కన ఉంటాయి, అది వేరే విషయం. ఓ చెప్ప ఎముక, పొడుగు ఎముక, పెద్ద ఎముక, చిన్న ఎముక, కపాలపు ఎముక, చెప్ప ఎముక లాంటివి కలిపితే 5 ఉంటాయి ప్రధానంగా. అదే పంచవక్త్ర. అస్థి సంస్థిత, అందుకే పంచవక్త్ర అస్థి సంస్థిత అంతే లెక్క. ముద్గౌదనాసక్త చిక్త, సరిగ్గా పెసరపప్పు అన్నానికి, ఆ ఎముకల పోషణకి, ఆ శక్తిని సాధన చేసేవాడు ఆ శక్తిని పట్టుకోవడానికి ఆ పెసరపప్పు అన్నం నైవేద్యానికి సంబంధం. ముద్గౌదనం అంటే పెసరపప్పు అన్నం. ఇంకో పులగం అన్నం ఇంకో చోట, ఇంకోటి ఏదో పులిహార ఇంకో చోట, ఇంకో పాయసం ఇంకో చోట పెడతారు. అంటే ఆయా స్థానాల్లో యోగ సాధన చేస్తున్నప్పుడు ఆయా నైవేద్యాలు దేవతకి పెట్టండి అంటే ఆ పేరు మీద మీరు తినండి అని. అప్పుడు ఆ సాధన సక్రమంగా సాగుతుంది. లలితా సహస్రం మొత్తం శాస్త్రం, అందులో మతం ఏమిటి? శాస్త్రం. అది జ్ఞాన మార్గం పూర్తిగా. ఏమీ చేయకుండా దండం పెట్టి కూర్చుంటే కుదరదు. కంకాళ రక్త పుషి అప్పుడైనా అర్థమైపోతుంది.
అలాగే రక్తపుషి, రక్తానికి కూడా చెప్పారు లెక్క. ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన. రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు ఉంటాయి. శుక్లవర్ణ అంటే తెల్ల కణాలు, షడానన తెల్ల కణాలు 6 రకాలుగా ఉంటాయి. ఇవే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎర్ర రక్త కణాల వల్ల వచ్చేదాన్ని ఈ తెల్ల రక్త కణాలు అడ్డుకుంటాయి. అదే ఆజ్ఞ, అక్కడ ఆపేస్తుంది ఆజ్ఞ, ఆగా నువ్వు రావద్దు. అదే వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్. ఎంత చక్కగా చెప్పారండి మన స్తోత్రాల్లో. వీటిని కేవలం కుంకం వేసి పూజ చేసి మనకు ఫలితాలు వస్తాయి అనుకుంటే ఏమవుతామమ్మా అర్థం చేసుకోకుండా. కనీసం ఏకవాక్యం అర్థం ఉన్న పుస్తకమైనా కొనుక్కుని రోజుకో 10 వాక్యాలు 10 నామాలు అర్థం తెలుసుకుంటే కానీ కుదరదు. పారాయణ తర్వాత ఖచ్చితంగా 10ంటికి నేను అర్థాన్ని చదవవలసిందే. నాకు అర్థం తెలియకపోయినా మంచిది, తెలుసుకోవలసిందే. ఇప్పుడు పారాయణ నామాలు మాత్రం ఏమైనా అర్థమయ్యాయా? చదివేస్తున్నాం కదా, అలాగే అది కూడా చదివేద్దాం. పోనీ అజ్ఞానం కలిపితే విజ్ఞానం అవుతుంది. మైనస్సు ప్లస్ అయినట్టే, ఏం పర్వాలేదు, అదే పని కూడా చేద్దాం. అవి ఏవి అర్థం కావనుకోవడం, ఎవరికో తెలుసు అనుకోవడం, వారు కూడా పడిపోవడం, వారి కాళ్ళు ఎట్టుకోవడం, వాడు మోసం చేసాడు. వాడికి తెలిసేది మనం మాత్రం తెలియదా? మనకు మాత్రం తెలియదా మనం ప్రయత్నం చేస్తే? ఇలాంటి భావాలు కలిగిన అమాయకులు ప్రజల్లో ఎక్కువ ఉంటారు కాబట్టే మొత్తం అందరూ మోసగాళ్ళు తయారవుతారు. భక్తుల్లో కూడా తెలుసునని చెప్తే చాలండి, తెలుసుకోక్కర్లా, తెలుసునని చెప్తే చాలు, అందరూ కూడా పడిపోతారు. ఆ తెలుసున్నట్టు అలా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి తెలియని గంభీరమైన భాష ఏదో వాడుతూ ఉండాలి, ఎవరికి అర్థం కాకుండా. వాక్యం అంతా చాలా పొడుగ్గా ఉంటుంది. కొండవీడి శాంతాడు, గుంటూరు శాంతాడు అంత పొడుగుంటుంది. వాక్యంలో ఒక్క మొక్క అర్థం కాదు, చివరికి ఏం చెప్పారో కూడా తెలియదు. ఇంతే, ఈ మాటల్లోనే మనం పడిపోతాం. ఇంకా వారు ఏమైనా పుస్తకాలు రాస్తే ఇంక సరే వారు జగద్గురువు, ఇంక తిరుగులేదు. ఇంక జగద్గురువులు వెనకాల వెళ్ళిపోయారు. 24 సూత్రభాష్యాలు, ఇంకొక 52 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్రాలు రాసిన శంకరాచార్య వెళ్ళిపోయాడు. ఇంక వీరు మిగిలిపోతారు, అపర శంకరాచార్య అంటాం. ఎందుకంటే అసలు శంకరాచార్యుడు ఏం రాశాడో మనకు తెలియదు కాబట్టి. ఈ మాయలో పడకుండా ఉండాలంటే ఏమీ ప్రయోగం అక్కర్లేదంటే మన శరీరాన్ని మనం చూసుకుంటే చాలు. పొద్దున్న లేవగానే శంకరాచార్య అపరోక్షానుభూతిలో చెప్పినట్టుగా నవరంధ్రాల నుంచి వెలువడే మలాన్ని ఏమనుకోకుండా, దయచేసి నేను చెబుతున్నందుకు మరోలు అనుకోండి, చేతిలో వేసుకున్నాం అనుకోండి, దెబ్బకు తెలుస్తుంది. చెవుల్లో గురువు, కళ్ళల్లో పుసి, ముక్కుల్లో, ఇవన్నీ దరిద్రాలు ఇంకా మాటలు కూడా చెప్పలేం. అన్నీ మన చేతుల్లో వేసుకున్నాం అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుందండి, భరించగలమండి? అదే ఞంకాకరే వపుషి కంకాళ రక్తపుషి అనుకోండి. ఒకసారి అసహ్యం పుట్టదు. కానీ మనం చేతుల్లో వేసుకున్నామన్న భావన రాగానే ఇంకా వేసుకోకుండానే ఈ మాలిన్యాలన్నీ, నవరంధ్రాలను వచ్చే రకరకాల దుర్గంధాలు, మాలిన్యాలు, మలాలు, మూత్రాలు అన్నీ చేతిలో పడితేనే అంత అసహ్యంగా ఉన్నాయని మనం అనుకుంటే, ఆ చెయ్యి తెగ్గొట్టుకున్నా కూడా అసహ్యం పోవట్లేదు అనిపిస్తే, వాటిని తెల్లవార్లు భరించిన ఈ శరీరం ఎంత అసహ్యకరమైంది. దీన్నా మనం ప్రేమించేది? ఇలాగే ఉన్న మరో శరీరాన్న మనం ప్రేమించేది? వారి శరీరంలో ఉన్నది ఇదే కదా, వారు స్త్రీ అయినా, పురుషుడైనా, కుక్క అయినా, కోతి అయినా ఇదే మాలిన్యాలు మరో రకంగా ఉన్నపై ఇందులో ఇంకా దరిద్రాలు, అష్టదరిద్రం ఏమిటంటే, ఒక జీవి మలం ఇంకో జీవికి ఆహారం. ఇంతకంటే దారుణం ఉందా? ఒక జీవి మలం, మనం మలం అనుకుంటున్నాం, మన మలం ఇంకో పందులకు ఆహారం, పంది మలం ఇంకో జీవికి ఆహారం. మొత్తం మీద సృష్టి అంతా ఉన్నది పదార్థమే. ఈ లెక్కనే పంది శరీరం, మాంసం ఒకళ్ళకి ఆహారం కదా, పంది మలం ఇంకొక జీవికి ఆహారం కదా, ఆహారం కానిదేది? అప్పుడు 2 ఆహారాలైనప్పుడు ఒక పంది శరీరానికి, పంది మలానికి తేడా ఏమిటి? అటువంటిప్పుడు మన శరీరానికి, మన మలానికి మాత్రం తేడా ఏమిటి? ఇది విచక్షణ, ఇది విచారణ. వైరాగ్యం వద్దన్నా వస్తుందండి. కనీసం అక్రమ సంపాదన ఆపేస్తాం, సక్రమ సంపాదన పర్వాలా, అక్రమం ఆపేస్తాం. దీనికోసం అంత చెయ్యాలా అని ఆపేస్తాం. ఇది తెలియకే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే చెప్పారు స్తోత్రాల్లో. యంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయేత్వం కామనామైసికం. పైగా దీనికి శరీరానికి ముగింపు ఏమిటి అంటే మరణం కదా మిత్రమా. ఆ మరణం అప్పుడు చూడండి, ఒక్క శరీరాన్ని ఎవరైనా శరీరాన్ని రాబందులు వచ్చేస్తున్నాయి, రష్యా నుంచి రాబందులు వచ్చేస్తున్నాయి రెక్కలతో, అప్పుడు చేసుకుంటూ ఇక్కడ శవం ఉందని దానికి ఎవరు చెప్పారో తెలియదు, ఫేస్బుక్లో పెట్టారో, వాట్సాప్లో పెట్టారు. అంతేకాని ఇంత క్షుద్రమైన శరీర వ్యామోహానికి ముగింపు లేదే అంటున్నాడండి. దానికి, ఆ వ్యామోహానికి, ఆ తాపత్రయానికి ముగింపు పలుకుదాం. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు భాషలో మాట్లాడదాం.